హాయ్ హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అని ఒక కొత్త తెలుగు సినిమా మొన్న గురువారం ఆగస్టు 15న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమాకి ముందు నుంచే బజ్ ఉంది. ఆయ్ టైటిలే గమ్మత్తుగా ఉంది. అంటే మన గోదావరి జిల్లాలో స్లాంగ్లో వచ్చే పదం ఇది ఆయ్ అనేది. ఇక ఒకసారి పాట వచ్చింది ఈ సినిమా నుంచి యూట్యూబ్లో, నాయకి ఏమన్నది అనే పాట కూడా భలే ఉన్నింది గమ్మత్తుగా. అందులో ఈ సినిమాలో హీరో నార్నేని నితిన్, మన జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ తమ్ముడు, ఇంతకుముందు మ్యాడ్ అనే సినిమాలో చేశాడు. ఇది రెండో సినిమా అతనికి. ఆ పాటలో ఎన్టీఆర్ లాగా, కృష్ణ లాగా, ఏఎన్ఆర్ లాగా, చిరంజీవి లాగా జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు వేశాడు అనమాట. ఆ పాట భలే ఉన్నింది ఆ పాట. ఇక తర్వాత ఇంకో పాట వచ్చింది, అమ్మలాలో రామ్ భజన అని. ఆ పాట అయితే నాకు భలే ఎక్కింది. ఆ పాడిన సింగర్ మన రాయలసీమ సింగర్, ఏదో పేరుంది అతని పేరు. ప్లస్ విజువల్స్ కూడా అందులో సీనియర్ ఎన్టీఆర్ ఆయిల్ పెయింటింగ్స్ వాడి భలే 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 అనిపించింది. ఆ పాట చాలాసార్లు విన్నాను అనమాట. ఇక తర్వాత ట్రైలర్ వచ్చింది, ఇంకో పాట వచ్చింది, ఐటమ్ సాంగ్, అన్నీ. నేను ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం, ఆయి కోసం. అంటే ప్యారలల్లీ కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా కూడా సేమ్ గోదావరి బ్యాక్డ్రాప్లోనే వచ్చింది. ఆ రెండు సినిమాలు ఒకేసారి ప్రమోషన్స్ వచ్చాయి. సో ముందు అది రిలీజ్ అయింది కమిటీ కుర్రాళ్ళు ఆగస్టు 9న, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఆగస్టు 15న వారం తర్వాత ఈ ఆయ్ అనే సినిమా. ఇంకా పోటీలో మనకు డబుల్ స్మార్ట్ ఉంది, మిస్టర్ బచ్చన్ ఉన్నాయి, అసలు చాలా సినిమాలు ఉన్నాయి. తంగలాను అని హిందీ నుంచి 3 అలా. నేను అన్ని సినిమాలు చూశాక లాస్ట్లో చూశాను ఈ సినిమా ఆయ్. అంటే అప్పటికే సినిమాకి మంచి టాక్ వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి, కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈరోజు చూడడం జరిగింది. సినిమా 2 గంటల 10 నిమిషాలు ఉంది. అంటే మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అనమాట. సినిమా స్టార్టింగ్లో అంటే సినిమా మొత్తం అమలాపురంలో తీశారు. అసలు గోదావరి జిల్లాలో అంటే మామూలుగా మనకు గోదావరి అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ తీస్తారు, కానీ ఈ సినిమాని మాత్రం ఒక ఐటమ్ సాంగ్ తప్పిస్తే మిగతా సినిమా అంతా అమలాపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీశారు. చాలా అందంగా చూపించారు అమలాపురంలో రియల్ లొకేషన్స్ అన్ని. దానికి తోడు రెయిన్ ఎఫెక్ట్ బాగా హెల్ప్ అయింది. చాలా మటుకు రియల్ రెయిన్లోనే షూట్ చేశారు చాలా మటుకు సినిమా. 1-2 షాట్లో ఆర్టిఫిషియల్ రెయిన్ తెలిసిపోతుంది. ఒక క్రికెట్ మ్యాచ్ సెకండ్ హాఫ్లో వచ్చే అక్కడ అనవసర ఫైట్ అక్కడ. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ నుంచి ఇక అమలాపురంలో పెట్టారు. హీరో కానీ హీరోకున్న ఫ్రెండ్స్ ఇద్దరున్నారు, అంకిత్ కొయ్య అని కొత్త యాక్టరు. అండ్ ఇతను పేరు నాకు తెలియదు, చాలా సినిమాలు చూశాను. ఈ సినిమాలో అతని పేరు రిజిస్టర్ అయింది, కసిరెడ్డి అంట, రాజ్ కుమార్ కసిరెడ్డి అని. కామెడీ ముగ్గురు మెయిన్ హీరో, నారాయణితులు, అంకిత్ కొయ్య అండ్ హరి అనే క్యారెక్టర్లో, అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి, సుబ్బు అనే క్యారెక్టర్లో. ఈ ముగ్గురే సినిమా కంటే మెయిన్. నాకు బాగా నచ్చింది ఏంటంటే రాజ్ కుమార్ కసిరెడ్డి వల్లే సినిమాని ఎంజాయ్ చేయగలిగాను నేను. ఫస్ట్ హాఫ్ అంటే సేమ్ లేదు సినిమా. ఫస్ట్ హాఫ్లో అంత జస్ట్ సీన్లు వస్తూ ఉన్నాయి, ఫ్రెండ్స్ అల్లరి చిల్లరగా ఊర్లో తిరగడం, హీరోయిన్ ఎంట్రీ. హీరోయిన్ కూడా గమ్మత్తుగా ఉంది. ఆ అమ్మాయిని ఇంతకుముందు ఒక సినిమాలో చూసాను నేను, మన విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా గమ్ గమ్ గణేశాలో ఉంది అమ్మాయి. కళ్ళు విచిత్రంగా ఉంటాయి, పెద్ద కళ్ళు, విచిత్రంగా ఉంది. అమ్మాయి కూడా బల చేసింది. అమ్మాయి కూడా తెలుగు రాకపోయినా కానీ తెలుగులో బాగా చేసింది. అమ్మాయి బాగా సెట్ అయింది. కొద్దిగా మేకప్ ఫేస్ మీద చాలా కుట్టొచ్చినట్టు కనపడింది, కానీ సరిపోయింది. అమ్మాయి అమలాపురం అమ్మాయిలాగా చాలా బాగా చేసింది. ఇక ఫస్ట్ హాఫ్లో ఇంతే కామెడీ సీన్లు అవి కొంచెం లైట్గా బూత్ కంటెంట్, అంటే బూత్ కంటెంట్ కాదు, కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా ఈ సుబ్బు క్యారెక్టర్తో, ఒక ముసలాయన్తో ఇలా లైట్ హార్టెడ్గా వెళ్తూ ఉంది. అంటే గొప్ప కామెడీ అని కాదు, గొప్ప హై అని కాదు, మామూలుగా వెళ్తూ ఉంది. మధ్యన పాటలు, నాయకి ఏమన్నదే పాట వచ్చింది, ఆ పాట కూడా బాగుంది. అలా ఫస్ట్ హాఫ్ ఆడుతూ పాడుతూ 1:10 నిమిషాలు వెళ్ళిపోయింది. అంటే ఎటువంటి ట్విస్ట్లు ఏమీ లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకున్నారు. సేమ్ ఫ్రెండ్స్, హీరో అమ్మాయిని ఇష్టపడ్డం, ఆ అమ్మాయి కూడా హీరోని ఇష్టపడ్డం, అంతవరకే సినిమా. అక్కడ ఒక చిన్న ట్విస్ట్, కులం అనే కాన్సెప్ట్ వస్తుంది కదా, ఆ పక్క ఎక్కువ పట్టింపులు, కులాల పట్టింపులు. సో అది కూడా ఫన్నీగానే హ్యాండిల్ చేశారు. సీరియస్ టర్న్ ఏం తీసుకోలేదు సినిమా. ఏంటబ్బా మామూలుగా ఉంది, పెద్ద ఏం లేదు కదా, ఎందుకు ఇంత హైప్ ఇచ్చారు ఈ సినిమాకు, ఏదో ఎంటర్టైనింగ్గా ఉందిలే, కానీ మరి అంత అనుకున్నంత లేదు. దీనికాడి కమిటీ కుర్రాలే బాగుంది కదా అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ చూశాక. ఇక సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ గంట ఉంది. ఇంకా తర్వాత సినిమాకి ఏం చేయాలో తెలియక డైరెక్టర్ సీన్లు నింపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఒక క్రికెట్ సీన్ పెట్టుకున్నాడు అనవసరంగా, తర్వాత ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నాడు, ఇలా ఒక అరగంట పాటు బండి లాగించేసాడు. అలా నాకేం అనిపించట్లేదు, ఏంటబ్బా ఇంత ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సినిమా, ఇంకేం లేదా అనుకుంటున్న టైంలో ఇక లాస్ట్ అరగంట కూడా అలాగే. తర్వాత హీరో ఫ్రెండ్స్, హీరో ప్రేమ కోసం అని కామెడీగా చేసే కొన్ని ఫీట్లు, ఒక 2-3 అటెంప్ట్స్, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. 2 గంటలు అయిపోయింది సినిమా. అప్పుడు లాస్ట్ 10 నిమిషాల్లో పెట్టాడు డైరెక్టరు అంజీ బాబు అంట, అంజని మణిపుత్ర ఏదో టైటిల్ కార్డులు వేసుకున్నాడు, అతనే రైటర్, అతని డైరెక్టరు. ఆ 10 నిమిషాలతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సినిమాని.
అది మాత్రం అసలు అదిరిపోయింది. ఆ లాస్ట్ 10 నిమిషాలు ఉన్న సినిమా ఏదైతే ఉందో అసలు అది చెప్పకూడదు, నేను ఏమీ చెప్పను దాని గురించి. అసలు అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. 2 గంటల సినిమా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోద్ది. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు సినిమా అంతా అసలు అబ్బా ఏం సినిమా చూసాము, అసలు ఇంత మంచి సినిమా అనిపిస్తుంది. అది మాత్రం గ్యారంటీ. సో అది ఆ 10 నిమిషాల వల్ల నాకు సినిమా నచ్చింది. నాకు సినిమా అంతా అంటే ఎక్కడ బోర్ అయితే లేదు. ఏమంటే ఇది కొంచెం అక్కడక్కడ అడల్ట్ మాటలు కొద్దిగా అలాంటివి ఉన్నాయి కాబట్టి 18+కే రికమెండ్ చేస్తాను ఈ సినిమాని. ఖచ్చితంగా ఫ్యామిలీ అంటే మగవాళ్ళు అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ 18+ ప్రిఫరబుల్లీ బాగుంటుంది. ఇక అంటే నా రేటింగ్ వచ్చేసి యాక్చువల్గా 2 అనుకున్నా నేను. 2 గంటల సినిమాకి లాస్ట్ 10 నిమిషాల వల్ల 3 ఇస్తున్నా, గుడ్ అని చెప్తున్నాను. యాక్చువల్గా అయితే మిగతా 2 గంటల సినిమా ఓకే సినిమా, జస్ట్ టైం పాస్ మూవీ. ఆ లాస్ట్ 10 నిమిషాల వల్ల కిక్ హై వచ్చింది. సో అందుకు 3 ఇస్తున్నా, గుడ్ అని చెప్తున్నాను. ఖచ్చితంగా చూడమని చెప్తాను. బట్ ఏమంటే అడల్ట్స్ ఓన్లీ, ప్రిఫరబుల్లీ 20+, 18+ వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళకి నచ్చుతుంది సినిమా. ఇంకా మిగతా వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. రేపొద్దున థియేటర్లో చూడకపోయినా రేపొద్దున ఓటీటీలో వచ్చినా ఇదే సూత్రము. సో ఫ్యామిలీతో కలిసి చూస్తే కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పడే మాటలు, ఇబ్బంది పడే సీన్లు ఉన్నాయి కాబట్టి, అంటే స్కిన్ షో ఏం లేదు కానీ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాబట్టి, సో ఇండివిజువల్గా లేదా ఫ్రెండ్స్ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చూసుకోవాలి. పిల్లలతో పెద్దవాళ్ళతో కలిసి చూస్తే కొంచెం ఇబ్బంది అక్కడక్కడ. అది ఈ మేము ఫ్రెండ్స్ అండి. మంచి సినిమా. మన గీతా ఆర్ట్స్ 2లో మన అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఎస్కేఎన్ తీశారు. డైరెక్టర్ కొత్తతను అతనే రాసుకున్నాడు. మ్యూజిక్ పాటలు ముఖ్యంగా చెప్పాలంటే మన రామ్ మిరియాల అసలు అద్దరిపోయే పాటలు ప్లస్ అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే నచ్చింది. మ్యూజిక్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ, ఆ మెయిన్ ఆ కమెడియన్స్ ఇద్దరు ఎస్పెషలీ కసిరెడ్డి రాజ్ కుమార్ కానీ, ఇక అంతే మెయిన్. ఇంకా కొద్దిమంది ఉన్నారు సపోర్టింగ్ క్యారెక్టర్లు, వాళ్ళది ఇంకా వాళ్ళ గురించి సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా అంతే. ఖచ్చితంగా చూడండి. నాకు ఈ గోదావరి జిల్లాలంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఆ పక్క, కానీ ఈ సినిమాలో చూడడమే. చాలా రోజుల తర్వాత ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కమిటీ కుర్రాళ్ళు మంచి సినిమా అండ్ ఆయి కూడా మంచి సినిమా, 2 మంచి సినిమాలు పడ్డాయి, బాగున్నాయి. అది ఓకే, బాయ్.